బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ పరుగులు పెట్టిందని కాంగ్రెస్ సర్కార్ ఒప్పుకుంది. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిందని ఏఐ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ గ్రోత్ స్టోరీ నివేదిక వెల్లడించింది. బీఆర్ఎస్ హయాంలో జీఎస్టీపీ సగటున ఏటా 12.5% వృద్ధి చెందినట్లు స్పష్టం చేసింది. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో సమాన వృద్ధి సాధిస్తూ 10 ఏళ్లలో తెలంగాణ సమతుల వృద్ధిని సాధించిందని అంతర్జాతీయ వేదికపై వెల్లడించింది. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పులకుప్పగా మార్చిందంటూ దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నది. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపిందని స్వయంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ అభివృద్ధి ఏ ఒక్క రంగానికే పరిమితం కాలేదని, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో సమాన వృద్ధి సాధిస్తూ 10 ఏళ్లలో తెలంగాణ సమతుల వృద్ధిని సాధించిందని అంతర్జాతీయ వేదికపై వెల్లడించింది. ఈ నెల 5న హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరిగిన గ్లోబల్ ఏఐ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్రోత్ స్టోరీ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. స్వరాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ సాధించిన ప్రగతిని ఆ నివేదికలో వివరించింది. 2014 నుంచి తెలంగాణలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు గణనీయ వృద్ధి సాధించాయని పేర్కొన్నది. ముఖ్యంగా వ్యవసాయ రంగం గణనీయ వృద్ధిని సాధించిందని, పారిశ్రామిక రంగం పరుగులు పెట్టిందని, సేవల రంగంలో తెలంగాణ దేశానికే రాజధానిగా మారిందని స్పష్టం చేసింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆర్థికంగా స్థిరమైన వృద్ధిని సాధించినట్టు రేవంత్ రెడ్డి సర్కారు తెలిపింది. 2015లో $50 బిలియన్ దిగువన ఉన్న రాష్ట్ర సంపద 2024 నాటికి $194 బిలియన్ చేరుకున్నదని, ఈ 10 ఏళ్లలో సగటున 12.5% వృద్ధి రేటును నమోదు చేసిందని వెల్లడించింది. కోవిడ్ వల్ల ప్రభావిత సంవత్సరాల్ని పక్కన పెడితే తెలంగాణ ఆర్థిక వృద్ధి 14% మేరకు ఉంటుందని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోయాయని గ్రోత్ స్టోరీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది. 2014 నాటికి తెలంగాణలో 1.3 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 2021-22 నాటికి 2.3 కోట్ల ఎకరాలకు పెరిగినట్టు ప్రకటించింది. తద్వారా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 8 ఏళ్లలోనే 1 కోటి ఎకరాలు పెరిగినట్టు అంగీకరించింది. ఇదే సమయంలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 2.5 కోట్ల టన్నులకు, మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు 3.5 కోట్ల టన్నులకు పెరిగినట్టు స్పష్టం చేసింది. 11వ అగ్రికల్చర్ సెన్సస్ ప్రకారం 2021-22 నాటికే తెలంగాణ వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతుల విలువ $808 మిలియన్ ఉన్నట్టు వెల్లడించింది. ప్రాథమిక రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి పెట్టుబడిదారుల్ని విశేషంగా ఆకర్షించిందని 2023 ఏప్రిల్లో హైదరాబాద్లో నిర్వహించిన ఫుడ్ కాంక్లేవ్ లో $886 మిలియన్ పెట్టుబడులు రావడంతో పాటు దాదాపు 58,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నది. ఇక మసాలా దినుసులు, గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానంలో నిలిచినట్టు ఆ నివేదిక పేర్కొన్నది. స్వరాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ఆర్థికాభివృద్ధికి సేవల రంగం మూలస్తంభంగా నిలిచిందని, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ లో ఈ రంగం వాటా 60% పైగా ఉన్నదని రేవంత్ రెడ్డి సర్కారు వెల్లడించింది. ఇందులో ఐటీ, ఇతర ప్రొఫెషనల్ సేవలు, వాణిజ్యం, హాస్పిటాలిటీ తదితర రంగాలు ప్రముఖ పాత్ర పోషించాయని తెలిపింది. ముఖ్యంగా ఐటీ రంగం గణనీయ వృద్ధి సాధించిందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో $13 బిలియన్ ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు 2022-23 నాటికి $29 బిలియన్ పెరిగాయని స్పష్టం చేసింది. దేశ ఐటీ ఎగుమతుల్లో 2018 నాటికి 10%గా ఉన్న తెలంగాణ వాటా నిరుడు 15%కి చేరినట్టు ప్రకటించింది. దేశంలో స్టార్టప్లకు తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతున్నదని, 2014-23 మధ్యకాలంలో రాష్ట్రంలోని స్టార్టప్లు $260 కోట్ల పెట్టుబడులు సాధించాయని కొనియాడింది. రాష్ట్రంలో ప్రారంభమైన స్టార్టప్లలో 2 యూనికార్న్ స్టార్టప్లు ఉన్నట్లు పేర్కొన్నది. ఉత్పత్తి రంగంలోనూ తెలంగాణ మేటిగా నిలిచినట్టు గ్రోత్ స్టోరీ నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా ఫార్మా రంగం గణనీయ ప్రగతిని నమోదు చేసినట్టు వెల్లడించింది. కొత్త ఉద్యోగాల కల్పనలో ఈ రంగానిదే అగ్రస్థానమని పేర్కొన్నది.
2021-22లో రాష్ట్రంలో మొత్తంగా కల్పించిన కొత్త ఉద్యోగాల్లో 37% వాటా ఫార్మా రంగానిదేనని తెలిపింది. దేశ ఔషధ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 18%గా ఉన్నదని ప్రకటించింది. సెమీకండక్టర్ల ఉత్పత్తిలో కర్ణాటక తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. ఏరోస్పేస్ రంగంలోనూ తెలంగాణ పరుగులు తీస్తున్నదని 2020-21లో ఎఫ్ఐ ఏరోస్పేస్ సిటీస్ ర్యాంకింగ్స్లో హైదరాబాద్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నది. టాటా, కళ్యాణ్ గ్రూపుల్లాంటి దేశీయ దిగ్గజాలతో పాటు లాక్డ్ మార్టిన్, బోయింగ్ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం జోరుగా ముందుకు సాగుతున్నట్టు రేవంత్ రెడ్డి సర్కారు వెల్లడించింది. సిబిఆర్ నివేదిక ప్రకారం ఆఫీస్ స్పేస్ లీజులో కర్ణాటక తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నది. తెలంగాణ ఉద్యమంలో ప్రజాకవి కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రజాపక్షం నిలిచి ధిక్కారమే జీవితంగా స్ఫూర్తివంతమైన జీవితాన్ని గడిపిన మానవతావాది కాళోజీ అని కొనియాడారు. పుట్టుక చావుల మధ్య బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను బయలుదేరిన నాడు నిండు మనసుతో కాళోజీ దీవించారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ స్ఫూర్తి కొనసాగే దిశగా వారి జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. తెలంగాణ భాష సాహిత్యాలలో విశేషంగా కృషి చేసిన వారికి కాళోజీ పురస్కారాన్ని ఏర్పాటు చేసుకుని సాహితీవేత్తలను గౌరవించుకుంటున్నామన్నారు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టుకున్నామని, వరంగల్లో కాళోజీ కళా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కాళోజీ కవిత్వం, ఆలోచనలు అన్ని వేళలా ఆదర్శమని కేసీఆర్ తెలిపారు.